హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపే మంగళవారం, పైగా నాగుల చవితి, కార్తీక మాసంలో 4వ రోజు, దాంతోపాటు నాగుల పంచమి కూడా. ఈ రోజు మంగళవారంతో కార్తీక మాసం నాగుల పంచమి కలిసి రావడంతో ఎంతో విశేషమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏమి చెయ్యకపోయినా సరే రాత్రి 12 గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు. ఇక మీకు ఉన్న సకల దోషాలు, దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు నమ్మలేని అదృష్టం, రాజయోగం మీ సొంతం కాబోతుంది. ఎంతో కాలం నుంచి ఎన్నో దోషాలతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు ఆ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. తీవ్రమైన కాలసర్ప దోషం కావచ్చు, లేదా భరించలేనటువంటి సర్పదోషాలు ఏమైనా కావచ్చు. ఈ సర్పదోషాల వల్ల, కాలసర్పదోషాల వల్ల వివాహాలు కూడా లేట్ అవుతూ ఉంటాయి. అంతేకాదు, ఏ పని చేసినా ఇలా అందినట్టే అంది అలా చేయి జారిపోతూ ఉంటాయి. ఇలా అవుతూ ఉందంటే వారికి ఖచ్చితంగా జాతకంలో సర్పదోషం ఉన్నట్లే. తెలిసి తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల సర్పదోషాలకు గురి అవ్వవలసి వస్తుంది. ఈ సర్పదోషాల నుంచి విముక్తి పొందడానికి ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ చాలా వరకు చాలామందికి సర్పదోషాలు అనేది అంత సులువుగా పోదు. కానీ ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో మీరు చేసే చిన్న చిన్న పరిహారానికి, పూజలకి అయినా సరే మంచి ఫలితం అనేది తప్పక వస్తుంది. ఎంతటి భయంకరమైనటువంటి సర్పదోషాల నుండి అయినా బయటపడగలుగుతారు. ఈరోజు సర్పదోషాలు పోవాలి అన్నా, సకల దరిద్రాలు పోవాలి అన్నా, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా పుట్టమన్నును కొంచెం తీసుకొని వచ్చి వాటిని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటిని స్నానం ఆచరిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. ముఖ్యంగా కార్తీక మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే స్నాన దాన జపానికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అలానే ఈ మాసంలో శివాలయంలో ఒక్క నారికేల దీపాన్ని వెలిగించిన కోట్ల దీపాలు వెలిగించినంత పుణ్యఫలితం లభిస్తుంది. నారికేల దీపం కాకపోయినా ఉమ్మెత్తకాయల మీద దీపం వెలిగించిన, ఉసిరికాయ దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్యఫలితం అయితే లభిస్తుంది. ఈ మాసంలో తప్పనిసరి వైకుంఠ ఏకాదశి రోజున 365 ఒత్తులు వెలిగించడం వలన సంవత్సరం మొత్తం మీరు క్రమం తప్పకుండా దీపారాధన చేసినటువంటి పుణ్యఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది. దీపాన్ని సంవత్సరం పొడవుగా మీరు వెలిగించిన పుణ్యం మూట కట్టుకుంటారు. అంటే చాలా ఈ సంవత్సరంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, దరిద్రాల వంటి వాటి వల్ల మీరు పడుతున్న బాధల నుండి బయటకి వస్తారు. ఈ కార్తీక మాసం అన్ని మాసాల కన్నా చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే చిన్న దానం అయినా సరే కోట్ల కోట్ల దానం చేసినంత పుణ్యఫలితం అయితే లభిస్తుంది. మామూలు రోజుల్లో మీరు చేసే అన్నదానం కన్నా కార్తీక మాసంలో చేసేటటువంటి అన్నదానానికి, అన్నదానం అనే కాదు, ఏ దానం చేసినా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మామూలు రోజుల్లో కోటి రూపాయలు ఇచ్చినా రాని పుణ్య ఫలితం కార్తీక మాసంలో రూపాయి ఇచ్చినా అంతటి పుణ్యం వస్తుంది. దానం చేసిన పుణ్యం వస్తుంది. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో వచ్చిన నాగుల పంచమి, నాగుల చవితి మంగళవారంతో కలిసి రావడం జరుగుతుంది. ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి చాలు. ఇక ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీ. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్నుని ఇంటికి తెచ్చుకొని పుట్టమన్నుని చెవిలోనికి పెట్టుకొని పుట్టమన్నుతో స్నానం చేసి నీటిలో వేసుకొని ఆ తర్వాత స్నానం ఆచరించడం ఆనవాయితీ. చలిమిడి నువ్వులతో చేసిన చిమ్లీ వంటి వాటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆవు పాలు, ఆవు నెయ్యితో తయారు చేసిన ప్రసాదం పుట్ట దగ్గర పెట్టడం ఆనవాయితీ. చాలామంది తెలియక పుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు. అలా వేయడం మంచిది కాదు అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. అలానే ఈరోజు పుట్టలో పోసిన కొన్ని పాల వల్ల కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అలా అని చెప్పి లీటర్లు పాలు వేయకూడదు. కొన్ని ఆవు పాలను, స్వచ్ఛమైన పవిత్రమైన ఆవు పాలను కొన్నిటిని పోయటం వల్ల ఆ ఆవు పాలు అనేవి నేలలోనికి వెళ్ళి నేలను తడిగా చేసి అందులో ఉండే చిన్న చిన్న క్రిమి కీటకాలను కావచ్చు, అంటే భూమికి మేలు చేసే కొన్ని క్రిమి కీటకాలు అయితే ఉంటూ ఉంటాయి కదా,
వాటికి మంచి ఆహారంగా ఉపయోగపడి అవి వృద్ధి చెందుతాయి. వాటికి పోషక ఆహారం లభిస్తుంది. అందువల్ల అవి ఎక్కువ రోజులు బ్రతకడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వారి జాతిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు క్రిమికీటకాలు, ఎర్రలు వంటివి తగ్గిపోతున్నాయి. అందువల్ల పంటలకి నష్టం జరుగుతుంది. పంట పొలాలు అనేవి బాగా వృద్ధి చెందడం లేదు. అందువల్ల పంట దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. పంట ఎక్కువ శక్తితో లేకపోవడం వల్ల రోగానికి గురి అవ్వవలసి వస్తుంది. రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. క్రిముల వల్ల కావచ్చు, ఎర్రల వల్ల కావచ్చు, పంటలకు ఎక్కువ పోషకాలు అందుతూ ఉంటాయి. పంటలకు కావలసిన ఎరువుని నట్టలు కావచ్చు, ఎర్రలు కావచ్చు, నాగుపాములు, ఎలుకల నుండి కాపాడుతూ ఉంటాయి. పంటలు అని ఇలా ఇవి మన పంట పొలాలకు ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే నాగుపాములు కావచ్చు, పాములు జాతి కావచ్చు, రైతన్నలకి నేస్తాలు అని చెప్పవచ్చు. పంట పొలాలలో ఎన్నో రకాల పాములు ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఈ రైతన్నలు ఎప్పుడూ కూడా భయపడరు. అలానే వాటికి ఎలాంటి హాని కూడా కల్పించరు. అలానే ఈ నాగదోషాల నుంచి బయటపడాలి అన్నా ఈ రైతులని నాగజాతి కావచ్చు ఎప్పుడు ఏమీ అనకుండా ఉంటాయి అని నాగులను పూజిస్తూ ఉంటామని కూడా ఆనవాయితీ. నాగజాతిని పూజించడం వల్ల ముఖ్యంగా నాగపంచమి రోజులలో నాగులను పూజించడం, భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, వారికి ఇష్టమైనటువంటి ఆవు పాలను సమర్పించడం, చలిమిడి అలానే నువ్వులను చలిమిడిని సమర్పించడం వల్ల నాగుపాముల నుంచి మనకు క్రూరమైనటువంటి క్రూరత్వాన్ని కాకుండా మంచి దీవెనల్ని పొందుతాము అని నమ్ముతూ ఉంటాము. వాటి నుండి పాజిటివ్ ఎనర్జీ అంటే దైవశక్తి మనకు లభిస్తుంది అని, అప్పుడు మనల్ని ఏ పాము కూడా కరవకుండా ఉంటుందని, ఎప్పుడూ కూడా ఉగ్రరూపం చూపించకుండా వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటాము. అలానే ఈ కార్తీక మాసంలో చేసిన దానాలలో అన్ని దానాలలోకెల్లా అన్నదానం కావచ్చు, బ్రాహ్మణులకి దీపదానం కావచ్చు, పేదవారికి బియ్యాన్ని దానం చేయటం కావచ్చు, లేదా పేదవారికి వస్త్రదానం చేయటం కూడా కావచ్చు. ఇక మీ స్తోమత ఉంటే కొంత డబ్బును దానం చేయవచ్చు. మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం, మూగజీవులను హింసించకుండా ఉండడం, గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకి ఇష్టమైనటువంటి నవధాన్యాలను ఆహారాన్ని ఆకుకూరలను కావచ్చు, అంటే పాలకూర, తోటకూర ఉంటాయి కదండి. ఆకుకూరలు వాటన్నిటిని కూడా బెల్లంతో పాటు కలిపి అందించాలి. ఎప్పుడైనా కూడా గోమాతకు ఏం పెట్టినా కూడా వాటితో పాటుగా బెల్లం ముక్కను నివేదించడం వల్ల సంతృప్తి చెందుతుంది. అలానే బెల్లము, గోధుమ పిండిని కలిపి ఒక ముద్దగా చేసి అది గోమాతకు పెట్టాలి. ఇలా పెడితే సకల దరిద్రాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. కోట్ల సంపద మీ సొంతం అవుతుంది. కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోవడం తథ్యం. కార్తీక మాసానికి అంతటి విశిష్టత అయితే ఉందని చెప్పవచ్చు. లిల్లీ పూలు అంటే నాగుపాముల జాతికి చాలా ఇష్టం. లిల్లీ పూల నుంచి వచ్చే సువాసన పరమశివునికి, నాగులకి చాలా ఇష్టం. పరమశివుడు నాగుపాముని మెడలో ఆభరణంగా ధరిస్తూ ఉంటారు. అనుక్షణం కూడా పరమశివుడు కంఠం చుట్టూ ఒక నాగుపాము ఉంటుంది. తన ఆభరణాలుగా సాక్షాత్తు భావిస్తాడు పరమశివుడు. ఇక ఈరోజు పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసే ఆనవాయితీ లేని వారు పుట్టమన్నును ఇంటికి తెచ్చుకొని పుట్టను తయారు చేసి అందులో పాలను పోసి పూజించండి. మంచి ఫలితం అయితే వస్తుంది. పుట్టమన్ను ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇకపోతే ఈ రోజుల్లో రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం. గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల ఇల్లంతా డబ్బుతో నిండిపోయి సకల దరిద్రాలు, బాధలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరు రాత్రి 12 లోపు ఒక మట్టి గిన్నె కావచ్చు, అంటే మట్టి పాత్ర కావచ్చు, లేదా రాగి ప్లేట్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒక దానిని తీసుకోండి. అందులో ముందుగా దొడ్డిప్పును పూర్తిగా నింపండి. దొడ్డిప్పు పైన లిల్లీ పూలను పెట్టండి. అలానే పుట్టమన్నును కూడా కొంచెం పోయండి. మీ దగ్గర పుట్టమన్ను లేదు అనుకునేటి వాళ్ళు పుట్టమన్నును లేకపోయి ఉంటే కనుక ఆ పుట్టమన్నును కాకుండా దొడ్డుప్పును వేసి దొడ్డుప్పు పైన లిల్లీ పూను ఉంచి దానిని మీరు స్టవ్ కింద అయితే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యండి. మంచి ఫలితం అయితే మీకు వస్తుంది. ప్రతిదీ కూడా నమ్మకంతో ఆచరించినట్లయితే మంచి ఫలితం అయితే మీకు తప్పకుండా దక్కుతుంది. కొంచెం పుట్టమన్ను లభిస్తే మాత్రం
తప్పకుండా పుట్టమన్నును పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర పుట్టమన్ను లేదు అని అనుకుంటే గనక దానికి బదులుగా మీరు పచ్చకర్పూరాన్ని కూడా వాడవచ్చు. ఏంటంటే లిల్లీ పువ్వులు అలానే పచ్చకర్పూరం అనేది మంచి పాజిటివ్ ఎనర్జీని మనకి అందిస్తుంది. దొడ్డిప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగివేస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగివేస్తుంది. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ కాలసర్ప దోషాల వల్ల వివాహం కాకపోవడం, వివాహమైన ఇబ్బందులు ఎదురు కావడం, చిన్న వయసులోనే ఇబ్బందులను ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ! అలాంటి దోషాలన్నీ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల మీకు అయితే కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని నమ్మకంతో ఆచరించండి. నమ్మకంతో ఆచరించినటువంటి ఫలితానికి ఏదో చేశాంలే అని చేసేటటువంటి పరిహారానికి అయితే చాలా తేడా ఉంటుంది. కాబట్టి దీనిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించుకోండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఏంటంటే రాత్రి 12 గంటలలోపు పూర్తి చేయండి. దానికన్నా ముందు గ్యాస్ పొయ్యి వెనకాల ఉన్న గోడ, గ్యాస్ పొయ్యి దగ్గర వాడే మసిగుడ్డ చాలా పరిశుభ్రంగా ఉంచుకోండి. గ్యాస్ పొయ్యి దగ్గర చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలి. వంటగదిలో అంట్లని కడిగి వేసుకోవాలి. వంటగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మాత్రం ఈ పరిహారాన్ని చేయండి. రాత్రి పడుకుంటాము అనే ముందు ఈ పరిహారాన్ని చేసుకోండి చాలు. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవత అనుగ్రహం అలానే ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది.